ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ సమయమందు మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు. లోకం గందరగోళంలో ఉన్నప్పుడు మానవుడు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి బాబేలు గోపురాన్ని నిర్మించి తన కీర్తిని చాటుకోవాలని ప్రయత్నించాడు. కానీ దేవుడు వారి గర్వాన్ని అణిచివేసి వారి భాషలను తారుమారు చేసి వారిని భూమి అందంతటా చెల్లాచెదురు చేశాడు. ఆ గోపురం శిథిలమైపోయింది. ఆ పట్టణం నిర్మానుష్యమైపోయింది. కానీ బాబేలు వద్ద మానవజాతి చరిత్ర ముగిసిపోలేదు. గందరగోళం తర్వాత దేవుడు మౌనంగా ఉండిపోలేదు. తమ స్వంత పేర్లను నిర్మించుకోవాలని చూస్తుంటే దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక సంతతిని సిద్ధపరుస్తున్నాడు. ఈ రోజు మీ జీవితంలో కూడా ఏదైనా శిథిలమైందని మీరు బాధపడుతున్నారా? మీ ప్రణాళికలు బాబేలు గోపురంలా కూలిపోయాయని కుమిలిపోతున్నారా? గందరగోళం మధ్యలో కూడా దేవుడు ఒక వంశావళిని, అంటే ఒక నూతన ఆరంభాన్ని సిద్ధం చేస్తున్నాడని మర్చిపోకండి. ఆదికాండము 11వ అధ్యాయము 10వ వచనము. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడై జలప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షుదును కనెను. బాబేలు గోపురం కట్టిన మానవులు మనం పేరు సంపాదించుకుందాం అని అనుకున్నారు. కానీ వారు తమ సొంత ప్రయత్నంతో పేరు సంపాదించుకోలేకపోయారు. మానవుడు తనంతట తాను గొప్ప పేరును సంపాదించుకోలేడు. కానీ దేవుడు ఎవరికైతే పేరును ఇస్తాడో వారే నిజంగా ఆశీర్వదించబడిన వారు. షేము నోవహు కుమారుడు. నోవహు తన కుమారులను దీవించినప్పుడు షేము దేవుడైన యెహోవా స్తుతించబడునుగాక అని పలికాడు. అనగా దేవుని ఆరాధన, దేవుని వాక్యము, దేవుని ప్రత్యక్షత షేము సంతతి ద్వారానే లోకానికి రాబోతున్నాయి. ఇక్కడ జలప్రళయం లోకాన్ని తుడిచిపెట్టివేసింది. అది ఒక భయంకరమైన తీర్పు. ఆ తీర్పు ముగిసిన 2 ఏళ్లకే దేవుడు ఒక కొత్త ప్రాణాన్ని, ఒక కొత్త తరాన్ని భూమి మీదకు తెచ్చాడు. మానవుడు పాపం చేసి చనిపోవచ్చు, కానీ దేవుని వాగ్దానం ఎన్నటికీ చావదు. జలప్రళయాల సాక్షిగా మృత్యువు ఛాయల నుండి దేవుడు జీవమును బయటకు తీశాడు. ఈ షేము వంశావళి నుండే మనకు అబ్రహాము నుండి ఇశ్రాయేలు దేశము, ఇశ్రాయేలు నుండి దావీదు రాజు, చివరకు దావీదు వంశంలోనే లోక రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వచనాన్ని మనం మన జీవితానికి అన్వయించుకుంటే 3 ముఖ్యమైన సత్యాలను మనం గ్రహించవచ్చు. లోకం గందరగోళంతో నిండిపోయి ఉంది. బాబేలు పట్టణం అల్లకల్లోలంగా ఉంది. ఒకరి మాట ఒకరికి అర్థం కావడం లేదు. ప్రజలు ఒకరినొకరు వదిలేసి దేశ దిమ్మరులైపోతున్నారు. అటువంటి సమయంలో దేవుడు తన దృష్టిని ఒక కుటుంబం మీద నిలిపాడు. అదే షేము కుటుంబం. మానవుడు ఎప్పుడూ గుంపులను చూస్తాడు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. షేము ఎందుకు ఎన్నుకోబడ్డాడు? షేము అందరికంటే బలవంతుడా? కాదు. అది కేవలం దేవుని కృప. మానవుడు తన అర్హతను బట్టి కాక దేవుని ఉద్దేశాన్ని బట్టి హెచ్చించబడతాడు. షేము తన వంశావళిని ప్రారంభించడానికి దేవుడు అతనికి ఆయుష్నిచ్చాడు, సంతానాన్ని ఇచ్చాడు. షేము 100 ఏళ్ల వయసులో కుమారుని కన్నాడు. అది అసాధ్యమైన సమయంలో సాధ్యమైన కార్యం. బాబేలు గోపురం కూలిపోయింది, కానీ దేవుని రాజ్యం కూలిపోలేదు. మానవులు చెదరగొట్టబడ్డారు, కానీ దేవుడు ఆ చెదరగొట్టబడిన వారి మధ్య నుండి ఒక రక్షణ మార్గాన్ని నిర్మిస్తున్నాడు. ఆదికాండము 11వ అధ్యాయము 11వ వచనం నుండి 26వ వచనాలు చూసినట్లయితే ఇక్కడ మనకి వంశావళి కనబడుతుంది. అర్పక్షదు నుండి తెరహు వరకు, తెరహు నుండి అబ్రహాము వరకు ఈ ప్రయాణం కొన్ని వందల సంవత్సరాల కాలం. ఈ సుదీర్ఘ కాలంలో మానవుడు దేవుని మర్చిపోయి ఉండవచ్చు, కానీ దేవుడు మానవుడిని మర్చిపోలేదు. జల ప్రళయానికి ముందు మానవుడు దాదాపు 1000 సంవత్సరాల వరకు జీవించేవాడు. కానీ బాబేలు తర్వాత మానవుని ఆయుష్ క్రమంగా తగ్గిపోవడం మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఆయుష్ తగ్గినా దేవుని కృప మాత్రం తగ్గలేదు. ఈ వంశావళిలో ఉన్న పేర్లలో చాలా మంది గురించి బైబిల్లో ఇతర చోట్ల ఎక్కడా వివరించలేదు. కానీ దేవుని రక్షణ ప్రణాళికలో వారు ఒక ముఖ్యమైన భాగం. నేను చాలా సామాన్యమైన మానవుడిని, నా వల్ల దేవునికి ఏమి ప్రయోజనం అని అనుకుంటున్నారేమో. గుర్తుంచుకోండి, దేవుడు అసాధారణమైన కార్యాలు చేయడానికి సామాన్యమైన వ్యక్తులనే వాడుకుంటాడు. ఈ వచనంలో మనం చూసే ప్రతి సంఖ్య ఒక నిరీక్షణ సూచిస్తుంది. అబ్రహాము పుట్టడానికి దేవుడు 10 తరాల వరకు వేచి చూశాడు. దేవుని ప్రణాళికలో ఏదీ ఆలస్యం కాదు. తెరహు 70 ఏళ్ల వయసులో అబ్రామును కన్నాడు. దేవుడు అక్కడే ఒక కొత్త చరిత్రను ఆరంభించాడు.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదికాండము 11వ అధ్యాయము 26తో ఈ వంశావళి ముగుస్తున్నట్లు అనిపించినా ఇది ఒక మహా సువార్తకు ఆరంభం. బాబేలు గోపురం అహంకారానికి గుర్తు అయితే షేము వంశావళి దేవుని కృపకు గుర్తు. ఈ రోజు మీ జీవితం ఒక గందరగోళంగా ఉందా? అయితే దేవుడు ఒక కొత్త జీవితాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, నీ ఘనమైన నామమునకు కోట్లాది వందనాలు. ఈ సమయమందు నీ పాదాల చెంతకు చేరి నీ లేఖనములను ధ్యానించే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. బాబేలు వంటి గందరగోళ పరిస్థితుల మధ్య కూడా షేము వంశావళిని భద్రపరిచి మీ రక్షణ ప్రణాళికను కొనసాగించిన మీ అద్భుతమైన నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. తండ్రి, ఈ సమయంలో ఎందరో బిడ్డలు తమ జీవితాల్లో గందరగోళంతో వేదనతో మీ వైపు చూస్తున్నారు. ప్రభువా, వారిని మీరు దర్శించండి. ఎవరైతే అనారోగ్యంతో శరీర బలహీనతలతో బాధపడుతున్నారో వారందరినీ మీ గాయపడిన హస్తాలతో ముట్టండి. యేసు నామంలో వారికి సంపూర్ణ స్వస్థతను కలుగజేయండి. మరణ ఛాయలలో ఉన్నవారిని మీరు లేవనెత్తండి. ప్రభువా, ఆర్థిక ఇబ్బందులతో అప్పుల భారంతో నలిగిపోతున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అప్పుల ఊబి నుండి వారిని బయటకు తీసుకురండి. వారి చేతి పనులను దీవించండి. వారి కష్టార్జితమును సఫలం చేయండి. దరిద్రతను పారద్రోలి నీ ఐశ్వర్యంతో వారిని నింపండి. విచ్ఛిన్నమైపోతున్న కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాము నాయన. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించండి. గృహాలలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి. ప్రభువా, ఒంటరితనంతో కుమిలిపోతున్న వారిని ఆదరించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి జీవితంలో షేము వంశావళి వలె ఒక నూతన ఆశీర్వాదకరమైన అధ్యాయంను ప్రారంభించండి. మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.